నాకు అసలు ఈ గుర్తింపులు, ఈ ప్రభుత్వాలు వీటి మీద పెద్దగా మొదటి నుంచి ఆసక్తి లేదు. ఉండుంటే వాడిని పట్టుకునేవాడినేమో తెలియదు నాకు. నేను అవధానాలు చేశాను. నా మానసిక సంతృప్తి కోసం ప్రజల కోరిక మీద నేను కవిగా పుట్టాను కనుక నా కవిత్వ ధర్మం చేశాను. భువన విజయాలు వేశాను. భక్తుల కోరిక చేశాం. పురాణాలు వాళ్ళు అడిగారు, చెప్పాను. భగవంతుడు చిన్నప్పటి నుంచి పుట్టుకతో ఇచ్చిన కవితా శక్తిని, ప్రవచన శక్తిని ప్రపంచానికి పంచడం, ఇతరులను తరింపజేసి నన్ను నేను తరింపజేసుకోవడం కోసమే. కాబట్టి ఈ గుర్తింపుల మీద అసలు ఎప్పుడూ లేదు. గుర్తించవలసిన వాడు పరమాత్మ గుర్తించి నాకు వైకుంఠం ఇస్తే చాలు. ఈ జన్మలో నా కోరిక ఏమిటంటే మళ్ళీ పునర్జన్మ లేకుండా వైకుంఠానికి వెళ్ళడం కోసం. మీరు చూస్తున్నారు కదా, రాజకీయ నాయకులు వెంటబడి వాళ్ళని పట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సుఖపడ్డారా? రాజకీయ నాయకులు పట్టుకున్నారు, అప్రతిష్ట పాలైపోతున్నారు. ఈ పార్టీని పట్టుకుంటే ఆ పార్టీ వాడు తిడతాడు, ఆ పార్టీ వాడిని పట్టుకుంటే ఈ పార్టీ వాడు తిడతాడు. ఏవో పదవులు ఇస్తారనుకోండి, ఆ పదవుల ద్వారా మళ్ళీ ఏదో 4 రోజులు పొగడతలు వస్తాయి, తర్వాత తెగడతలు వస్తాయి. ఎక్కువ మంది నేను చూశాను. శాస్త్రము చెబుతున్నది, అనవసరముగా వాళ్ళంతా వాళ్ళు పిలవకుండా మనం గుర్తింపు కోసం పాకులాడితే ముందు అనారోగ్యం వస్తుంది. డాక్టర్లకి మన సొమ్మంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు నన్ను చూశారు కదా మీరు, ఈ వయసులో నేను లిఫ్ట్ ఎక్కుతున్నాను, ఎక్కట్లేదు, ఆరోగ్యంగా ఉంటున్నాను. ఎంతకంటే భగవంతుడు నాకు ఇచ్చిన గుర్తింపు ఏం కావాలి? తర్వాత నేను చెప్పిన 18 పురాణాలు యూట్యూబ్లో ఉన్నాయి. 18 పురాణములు పూర్తిగా యూట్యూబ్లో ఉన్నది నా ఒక్కడవే కదా అని అందరూ అంటున్నారు. ఇది ఒక వరమే. అందరూ చెప్పాలి, తరించాలి, అది వేరే విషయం. భగవంతుడి దేవుల 18 పురాణములు చెప్పి 10 మందికి శాశ్వతంగా యూట్యూబ్లో అందజేయగలుగుతున్నావా లేదా? ఎంత గొప్ప వరం ఇది. రోజు చదువుకోవడం, పఠనం, పాఠనం, ఉపాసన చేయటం, అందులో ఉన్న ఆనందం పొందడం కంటే అదృష్టమే ఉన్నది. ఇవి నాకు గొప్ప వారుడులు. పరమాత్ముడు ఎవడికి ఎంత ఇవ్వాలో అంత ఇస్తాడు. లేదు అని ఏడవడం కంటే ఆహా ఎంత ఇచ్చాడు కదా అని సంతోషించాలి. అందువల్ల నేను పరమ పవిత్రంగా, సంతృప్తిగా, సుఖంగా బ్రతుకుతున్నాను. నేను చాలామందిని చూశాను, వీటి వెనకాతలు పడిన వాడు ఎవడు సుఖపట్టం లేదు. ఇప్పుడు నా జీవితంలో గొప్ప వరం చెప్పనా? గృహస్థాశ్రమంలో భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం. పిల్లలకి తల్లిదండ్రుల మీద భక్తి ఉన్నది. మనవడు మనవరాలు తాతగారిని దేవుళ్ళో కొలుస్తున్నారు. అల్లుళ్ళు రోజు గురువుగారు అంటూ నన్ను పిలుస్తున్నారు తప్ప మామయ్య గారు అని పిలవట్లేదు. ఇంకా శిష్యులు నా దగ్గర మంత్రోపదేశం పొందిన వాళ్ళు 5 లక్షల కంటే ఎక్కువ ఉన్నారు. యూట్యూబ్ సభ్యులే 3,16,000 మంది ఉన్నారు. వీళ్ళందరూ కన్న తండ్రి కంటే ఎక్కువ గౌరవంగా చూస్తున్నారు. అమెరికా వంటి ఏ దేశానికి వెళ్ళినా గురువుగారిని నెత్తి మీద పెట్టుకు చూస్తున్నారు. ఇంతకంటే గుర్తింపు ఏంటండి?